అంటే పెద్దదంటే మేము ఏమనుకున్నాం, పెద్దదంటే మొన్న ఇంత తెచ్చినారు ఒక సైజు, 1 kg సైజు. పెద్దదంటే దానికంటే ఇంకొంచెం వస్తుంది అనుకుంటే ఏకంగా సంచి ఇచ్చేసినాడు. దీనికైతే ఏముండదు, ఇది స్మూత్నింగ్ బ్రష్ అనుకుంటా. ఏమంటే దానికంటే దీంతో చేస్తే ఇంకా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. పవర్ లేదు కదా మనకు, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలీదు. ఇన్వర్టర్ లేదు, ఇంకేం చేస్తాం చెప్పండి. హాయ్, హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 6th Wednesday. ఈరోజు క్లైమేట్ నిజంగా చాలా బాగుండింది. నిన్న ఎంత ఎండ వేడి ఉండిందో ఇప్పుడే కొంచెం చల్లబడింది. బికాజ్ నైట్ నుండి కొంచెం వర్షం వస్తూ ఉంది. నైట్ చాలాసేపు అయితే పవర్ కట్ లేదు. ఇప్పుడు కూడా నేను ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు వచ్చింది. ఇన్వర్టర్ లేదా అంటే ఇన్వర్టర్ యాక్చువల్లీ పాతది ఉండింది, అది రిపేర్ వచ్చింది. తర్వాత ఏమైందంటే ఆఫీస్కి ఇంటికి ఒకేసారి వేయించుకుందాం అనుకుంటున్నాము, అది అవ్వట్లేదు, ఇన్వర్టర్ రావట్లేదు. మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి డాడీకి, లేదంటే వాళ్ళ బిజీలో మర్చిపోతూ ఉంటారు ఇంకా ఏదో ఒకటి. అందుకే బయట వచ్చి నిలబడినాను. చెట్లకు వాటర్ పోసేది అలవాటు కదా, సో ఈరోజు పెద్ద ఏం అవసరం లేదు, నిన్ననే పోసాను. ప్లస్ ఈరోజు వర్షం కూడా పడింది కదా. వర్షం వాటర్ అయితే బాల్కనీలో రావు, ఓన్లీ ఇటు సైడ్ ఒకటే పడతాయి. మేబీ చెట్లకు కొంచెం పడినట్టు కూడా అనిపిస్తుంది నాకైతే. రోజు 6 o'clock అలారం పెట్టుకుంటున్నాను. మార్నింగ్ లేస్తానో లేదో అది సెకండరీ. ఒక 1 week పాటు కంటిన్యూస్గా 6 o'clock అలారం పెట్టుకున్నాను అనుకోండి, ఏదో ఒక రోజు లేస్తానేమో, అదే అలవాటు అయిపోతుందేమో అని. ఎందుకు అంటే నాకు 7 to 8 ఒక లైవ్ సెషన్ ఉంటుంది అనమాట, వర్కౌట్ సెషన్. అది ఒక్కరోజైనా జాయిన్ అవుతానా కానా అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్. కానీ అది అయితే అవ్వట్లేదు. ఒక 3 రోజుల నుండి ప్రయత్నిస్తున్నా లేవాలని. వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళి ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి, అది విషయం. సో ఇప్పుడు మనం అయితే బ్లాగ్లోకి స్టార్ట్ అయిపోదాం. కానీ దానికంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అమ్మాయి బాగా చేస్తుంది బ్లాగ్స్ అని ఎవరికైనా అనిపించుంటుంది కదా. సో అనిపిస్తే అలాగే వీడియో కంటిన్యూ చేసేయండి. దాంతోపాటు అక్కడ సబ్స్క్రైబ్ కూడా చేయండి. హిట్ ద లైక్ బటన్ సో దట్ చాలా మెంబర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది. లైక్, సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీ కాబట్టి మోస్ట్లీ నేనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ న్యూట్రీ బ్లెండర్ తీసుకున్నాను అమెజాన్ నుండి. సెట్ ఆఫ్ 3 వస్తాయన్నమాట పైన మనకు చేంజ్ చేసుకోవడానికి. చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది, ఎందుకంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఈజీగా బ్లెండ్ అయిపోతూ ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, మనకు యాపిల్ కానీ బీట్రూట్ కానీ కొంచెం నార్మల్ మిక్సర్స్లో బ్లెండ్ అవ్వాలంటే కష్టం కదా. ఇలాంటిది ఒకటి ఇన్వెస్ట్ చేయండి. నాకు తెలిసి ఇది ఆఫర్లో నేను అరౌండ్ ఒక 3000కి అలా తీసుకున్నట్టున్నాను. నేను ఏమేమైతే వాడానో అవన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసింటాను. అవైలబుల్లో ఉంటే మాత్రం మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఎస్పెషలీ ఐ హైలీ రికమెండ్ దిస్ బ్లెండర్, ఎందుకంటే 3 చిన్న సైజెస్, చిన్న సైజ్ ఒకటి, మీడియం సైజ్ ఒకటి, లార్జ్ సైజ్ ఒకటి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ కప్లోనే సరిపోయేలాగా అయితే కప్తో పాటు అలాగే తాగేయచ్చు. నేను మళ్ళీ దాన్ని గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, విచ్ ఈస్ నాట్ రియలీ నెసెసరీ. అనుకున్నా మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుందేమో అని చెప్పేసి. చాలా ఫాస్ట్గా పడుతుంది వర్షం. ఎట్లుంది అసలు ఎండ, ఇంక ఈ మాత్రం పడకపోతే సమ్మర్ లో కానీ లేదు ఇట్లా ఎండ వేడి. అబ్బా చాలా హెవీగా ఉంది అసలు. మా మమ్మీ ఈ రోజు ఫుల్ హడావిడి మీద ఉంది, ఎందుకంటే పవర్ లేదు కదా మనకు, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలీదు. ఇన్వర్టర్ లేదు, ఇంకేం చేస్తాం చెప్పండి. ఇది త్వరగా ఖాళీ చేసేస్తే మొత్తం 4 స్టవ్స్ బిజీగా పెడదాం అనుకుంటా ఉంది. పైగా మా ముత్యాల అమ్మకు కూడా పని ఉందంట. సో సైడ్ ఏమో అందుకనే పూర్దాంగా పెట్టేస్తే ఏమేమి చేస్తాను మమ్మీ ఇక్కడ. ఇది పప్పు, అది చికెన్, అజిత్ లివర్ కావాలని.
వెజ్ నాన్ వెజ్ రెండు ఎందుకు చేస్తాను? పప్పు ఎందుకు మళ్ళీ? అంటే రేపు నుంచి ఫెస్టివల్ కదా, నవరాత్రి చేస్తా అంటే రేపు అంతా కుదరదని. అంటే రేపటి నుంచి చికెన్ తినకూడదా మనము? తింటారు అంటే మేము తింటాము, చాలా మెంబర్స్ తినరు. పూజ అయితే చేస్తాము. సో మేము తినదు ఓన్లీ కదిరి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, ఆ టైంలో ఒకటే తినము. నవరాత్రికి చాలా మెంబర్స్ తినరు, కానీ మాకు ఫస్ట్ నుండి మేము ఏ మాసంకైనా తినేది కొంచెం అలవాటే అన్నమాట. కానీ హౌస్ అంతా రేపటి నుండి క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంట. రేపు బిజీగా ఉంటది కాబట్టి పప్పు ఈ రోజే చేసేసి పెట్టేస్తాను. చాలా బాగుంటుంది. ఫ్రైలు అట్లా చేసుకోవచ్చు. నాకు బీట్రూట్ ఫ్రై, తర్వాత బెండి ఫ్రై రెండే తినేది. అండ్ చికెన్ లో కూడా ఓన్లీ చికెన్ తింటా, మళ్ళీ లివర్ అది ఇది తినను. ఫిష్ బాగా తింటా, కానీ ఓపిక ఉండాలి నాకు. ఒక్కొక్క ఫిష్ తినాలంటే ఎంతసేపు లేదు మమ్మీ, తింటాను అంటే టైం ఉండదు. ఎందుకంటే నేను ఎక్కువసేపు తింటాను. ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క గంట కూర్చొని తింటాను. ఆల్రెడీ టైం అయింది 10:30. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయలేదు. మమ్మీ ఆమ్లెట్ వేసి ఇచ్చేసింది. ఆమ్లెట్ నా ఓట్స్ ది స్మూతీ కాసేపు ఫ్రిడ్జ్ లోపల పెట్టాను, కొంచెం చల్లగా కావాలి. కాఫీ బ్రేక్ ఇస్తా అంటే 9 నుండి 9:30 వరకు అట్లా. పాపం ఈ రోజు అది కూడా లేదు, మొత్తం అంటే మసాలా అయిపోయింది. మసాలా వేసుకొని మళ్ళీ అన్ని అరేంజ్ చేసుకునేందుకు కరెంట్ వచ్చింది. నువ్వు చాలా వీక్ అయిపోతాను అంట, మన సబ్స్క్రైబర్స్ చెప్తాను. కొంచెం రెస్ట్ తీసుకో అంటే రెస్ట్ లేక. రెస్ట్ కుదరదు, పెద్ద ఇల్లు కదా. నాకు ఏడొకటి ఉంటే సరిపోదు, రోజు సర్దల్లా తొడిసల్లా. మేము మా మమ్మీని ఒక ట్రిప్ తీసుకోవాలనుకుంటున్నాం, చూడాలి అది ఎంతవరకు జరుగుతుందో ఏమో. నా ఆమ్లెట్ రెడీ, అక్కడ నా స్మూదీ కూడా మాక్సిమం రెడీ అయిపోయి ఉంటుంది. అంటే చల్లగా అయిపోయి ఉంటుంది, ఇంకేం అవసరం లేదు. చల్లగా ఉంటే తాగేయచ్చు బాగా. దీని రెసిపీ ఆల్రెడీ చాలాసార్లు చూపించిన, ఇప్పుడు మీకు గ్లిమ్స్ కూడా చూపించిన కదా. సో ఇది మా ఫోటో తీసి మా న్యూట్రిషన్కి పెట్టేస్తే తర్వాత తినడమే. ఈ బ్లూబెర్రీస్ ఏంటంటే కొంచెం స్వీట్ క్రేవింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నాలాగా వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతాయన్నమాట. ఏదంటే అది తినేయకుండా జంక్ బ్లూబెర్రీస్ అలా కొన్ని నోట్లకి వేసేసుకుంటే ఆ స్వీట్ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ నేను డైస్ అండ్ అజిత్ నాకు గిఫ్ట్ ఇచ్చినప్పటి నుండి నన్ను చాలా మెంబర్స్ అడిగారు అసలు అది 50,000 వర్తా అని చెప్పేసి. ఆల్మోస్ట్ 50,000 పడుతుంది కదా, అందుకు 50,000 అంటున్నాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇది మరీ స్ట్రైట్నర్ ఇచ్చినంత పాలిష్డ్ ఫినిష్ అయితే రాదు. మనం సలూన్లో బ్లో డ్రై చేయించుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. కానీ నేను దీన్ని రికమెండ్ చేస్తానా అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు బడ్జెట్ ఉంది, మీరు తీసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు. దీంట్లో ఉన్న మెయిన్ ప్రో ఏంటంటే హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లో డ్రై ఎఫెక్ట్ వస్తుంది. ప్లస్ ఇంకొకటి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి కానీ, కర్ల్స్ చేసుకోవడానికి కానీ, బ్లో డ్రై చేయడానికి కానీ చాలా ఈజీగా అయిపోతుంది అనేది నా ఒపీనియన్. సో ఈ మూడు కన్సిడర్ చేసుకొని నేను ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోవాలి లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఎస్పెషలీ కర్ల్స్ చేసుకున్నప్పుడు. ఆన్ దట్ పర్టికులర్ డే నేను కర్ల్స్ అయితే చేసుకోలేదు. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫుల్ ట్యూటోరియల్ చూడాలి అనుకుంటుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. జెన్యూన్గా చూడాలనుకుంటే చెప్పండి, ఎందుకంటే యూజువల్గా మన ఛానల్లో వ్లాగ్స్కి వచ్చినంత వ్యూస్ మళ్ళీ సపరేట్గా ఇలాంటి వీడియోస్ పెట్టితే అంత రాదనమాట. ఎందుకంటే నేను అంత కష్టపడి షూట్ చేసినందుకు ఊరికే వేస్ట్ అయిన ఫీలింగ్ నాకు వస్తుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్లీ చెప్పండి. ఐ ట్రై టు మేక్ ఇట్ ఏదైనా ఫ్రైడే రోజు కానీ, మండే రోజు కానీ, లేదంటే ఒక రీల్ లాగా షూట్ చేసి పెడతాను. కానీ దిస్ ఈజ్ వర్త్ ఇట్ అనే చెప్తాను నేను. పర్లేదు, బాగానే ఉంది.
నేనైతే పర్సనలీ ఇక్కడ వరకు చేసి ఆపేసాను. మీకు కావాలంటే ఇంకా స్మూత్గా కూడా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి వాడిండేది అయితే ఫర్మింగ్ బ్రష్ అనుకుంటా. డిఫరెన్స్ ఏంటంటే ముందర ఇట్లా రెడ్ కలర్ ఉంది కదా, అంటే మీరు ఏ షేడ్ తీసుకుంటే ఆ షేడ్ కలర్ ఉంటుంది. దీనికైతే ఏముండదు, ఇది స్మూత్నింగ్ బ్రష్ అనుకుంటా. ఏమంటే దానికంటే దీంతో చేస్తే ఇంకా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. కాకపోతే నాకు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ అట్లా వర్కౌట్ చేస్తూ ఉంటాను. సో వర్కౌట్ చేసిన ఆల్టర్నేట్ డేస్ అన్నీ నేను హెడ్ బాత్ చేస్తాను, ఎందుకంటే హెయిర్ అంతా ఆయిలీ కొంచెం స్వెట్ అయిపోతుంది కదా, నాకు అట్లుంటే నచ్చదు. అందుకే ఇలా చేసి జస్ట్ ఇట్లా వదిలేసినాను. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళేది కూడా ఉంది, కానీ వర్షం పడుతూ ఉంది. ఇంకా నిరంజన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మమ్మీకి ఒక చిన్న పని ఉందన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళాలి మనము. మీరు ఎట్లనో బ్లాగ్ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది ఎక్కడికి వెళ్తాం ఏంటని. ఈ లోపల మీరు గెస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఎక్కడికి వెళ్తున్నాము. 3 రోజుల నుంచి చెప్తున్నాను వెళ్తాను అని, కానీ 3 రోజుల నుంచి కుదరట్లేదు. ఇంతకంటే హింట్ ఏముంటుంది చెప్పండి ఇప్పుడే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏం ప్లేస్ గెస్ట్ చేశారో. మొన్న కూడా అహోబిలం బ్లాగ్ ఎంతమంది చూసారో, ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాము అని పెట్టింటాను టైటిల్. దాంట్లో ఎంతమంది గెస్ట్ చేశారంటే అసలు ఇంకా మన గురించి మీ అందరికీ బాగా తెలుసు. లిటరలీ వ్లాగ్ స్టార్ట్ అయిన ఒక 3-4 మినిట్స్కే చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట, అహోబిలం అని చెప్పేసి. సో మీ అందరూ ఈజీగానే గెస్ట్ చేస్తారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తామని. లోకల్లోనే ఒక చిన్న ప్లేస్కి మనకు కావాల్సినవి తీసుకోవడానికి. సో గెస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా డ్రెస్ ఒకటే మార్చుకొని వెళ్ళిపోదాము. నాకు లిటరలీ డ్రెస్ మార్చుకోవాలని కూడా లేదు, ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. నిన్న హాల్ వీడియో పోస్ట్ చేశాను, దాంట్లో వెతికితే మీకు ఈ డ్రెస్ లింక్ అయితే దొరుకుతుంది. హాల్ వీడియో కూడా చూడండి, చాలా యూస్ఫుల్. అంటే ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, లాంజ్రే, తర్వాత నైట్ వేర్, అవన్నిటికీ సంబంధించి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ డైలీ ఏమేమి వాడాలి, ఏమేమి వాడితే బెటర్ అనేలాగా ఒకటి తీసాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది నాకు లింక్ అమెజాన్లో దొరికితే దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసే ఓపిక లేకపోతే దీని కింద కూడా పెట్టింటాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? నవ్ లెట్స్ గో. ఫస్ట్లీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే మీరే నాకు చెట్లని అలవాటు చేసిండేది. మా ఇంట్లో ముందు ప్లాస్టిక్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటే మీరు స్లోగా చెప్తూ వచ్చారనమాట, ఒకసారి జూహీ ఆర్గానిక్ కానీ న్యాచురల్ ప్లాంట్స్ ట్రై చేయండి, ఒకసారి మీరు అలవాటు పడితే అసలు మానరు, చాలా బాగుంటాయని చెప్పేసి. లిటరలీ మీరు చెప్పింది 100% కరెక్టే అనిపించింది నాకు. వన్స్ వీ స్టార్ట్ గార్డెనింగ్ అలాంటివి ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఆర్టిఫిషియల్ ప్లాంట్స్కి వెళ్ళాలంటే అస్సలు వెళ్ళలేము అనమాట. ఎస్పెషలీ బాల్కనీలో నాకు డైలీ అదొక అలవాటు అయిపోయింది అనమాట. మార్నింగ్ లేవగానే వాటర్ పోయడం కానీ, లేదంటే అక్కడే కాసేపు టైం స్పెండ్ చేయడం కానీ అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది నాకు. సో బాల్కనీలో కొంచెం ఫుల్ఫిల్గా చేయాలనుకుంటున్నాను, లైక్ ఇంకా చెట్లు ఎక్కువ పెట్టి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. కానీ ఇంకా డాడీ వాళ్ళ టైంని బట్టి ఒకేసారి ఇంకొక చిన్న పని ఉందన్నమాట ఇంట్లో, కర్టన్స్ది అంతా ఒకేసారి ఆ టైంలో బ్లైండ్స్ వేయించాలి అని ఒక ఐడియా అయితే ఉంది. ఎందుకు బ్లైండ్స్ అనేది నేను ముందర వ్లాగ్లో కంటిన్యూ చేశాను అనమాట, అదొకసారి చూడండి. అండ్ ఇక్కడ అతనితో చెప్తున్నాము, అంటే ఆల్టర్నేట్ డేస్ వాటర్ పట్టినా పర్లేదు కదా అని, ఎందుకంటే ఒక్కో రోజు వర్క్ ఉంటుంది, సో డైలీ వాటర్ పోయలేము. కానీ అవుట్డోర్ ప్లాంట్స్కి అయితే డైలీ వాటర్ పోసే అవసరం లేదంట, సన్లైట్ ఉండి ఆల్టర్నేట్ డేస్ మనం వాటర్ పోసుకుంటే చాలు అని చెప్పేసి. సో ఇది బాగా నచ్చింది. ఇది కొంచెం క్రిస్మస్ ట్రీ లాగా నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఇది బాగా పెరుగుతుందంట, కాకపోతే పాట్లో పెడితే కొంచెం గ్రోత్ అయితే స్లోగానే ఉంటుంది.
ఉంటుంది. నాకు కావాల్సింది కూడా అదే అనమాట. ఎందుకంటే ఎక్కువ గ్రో అయిపోతే మళ్ళీ కట్ చేయడానికి అంతా చాలా ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుంది. అంత ఎక్కువ మెయింటైన్ నేను చేయలేను. అండ్ నేను వెళ్ళిన నర్సరీ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నర్సరీ, మనకు కళ్యాణ్ దుర్గం రోడ్లో వస్తుంది. సో ప్రైజెస్ అయితే పర్లేదు, కానీ మరీ అంత ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండదు. మేము బార్గెన్ చేసి కూడా ఫ్లాప్ అయ్యామన్నమాట. మరీ ఎక్కువ ప్రైజ్ నెగోషియేట్ లాంటివి అయితే ఉండదు. కానీ నేను ఒక ప్లస్ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ప్లాంట్స్ అయితే చాలా హెల్దీగా ఉంటాయి అండ్ మట్టి అంతా వాళ్ళే వేసిస్తారు. సో జస్ట్ తెచ్చి ఇంట్లో పెట్టేయడమే ఒక కార్నర్కి. అక్కడ సిరామిక్వి కూడా ఉంటాయి. సో మీకు కావాలంటే ఒకసారి అనంతపూర్లో ఉండే వాళ్ళు చెక్అవుట్ చేయొచ్చు. మరి ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తారా లేదా అనే సంగతి నేనైతే అడగలేదు, కానీ మొక్కలు అయితే చాలా బాగున్నాయి క్యూట్గా. అన్నీ ఇక్కడ ప్రస్తుతానికి ఇట్లా అరేంజ్ చేసినాము. ఇది వంగింది చెట్టు, పెద్దదే తీసుకున్నాము. ఇవి స్లోగా పెరుగుతాయంటే చూడాలి. ఇది ఇంటికి పోయే వరకు అట్లే వంగుతున్నా, పైకి లేస్తుంది కదా. మళ్ళీ నీట్ వస్తే చాలు. లేస్తుంది మళ్ళీ నీట్గా రావాలి కదా. ఒకటే కదలకుంటే కొమ్మ ఏం కాదు. బాలు వస్తే బాలుతో, ఇంకా నిరంజన్ ఉన్నాడు కాబట్టి అవన్నీ పై చాలా బరువు ఉంటాయి. అవి చూసేకి అట్లుంటాయి, కానీ ఆ పాట్స్ పడిపోతాడు. అంటే మా బాలు కొంచెం వీక్ అనమాట. నిరంజన్ అయితే తొందర తీసుకోపోతాడు. బాలు చూస్తుంటాడు ఈ వీడియో అనుకుంటాడు, చూడు మేడం నన్ను మధ్యలోనే పడిపోతామని అంటాడు. అయ్యో రామ. కానీ చెట్లు బాగున్నాయి. ఈసారి తక్కువే తీసుకోండి, ఎక్కువేం తీసుకోలేదు. 4-5 తీసుకున్నాము. పిన్నికి ఒక తమలపాకు చెట్టు, మాకు ఇంకా ఇవి నేను క్రిస్మస్ ట్రీస్ అంటాను. ఇవి బాగుంటాయి క్రిస్మస్ ట్రీస్ లాగే. బాల్కనీ అంతా బాగా కనిపిస్తుంది ఇప్పుడు నీట్గా పెట్టేస్తే. మమ్మీ అవన్నీ ఎందుకు తీసుకుంటావు, ప్లాస్టిక్ చెట్లు తీసుకో అంటుంది. 2000 అయింది మొత్తం అన్నిటికీ. ప్లాస్టిక్ చెట్లు ఒకటి వస్తుంది అంతే. ఇవి బ్లైండ్స్ వేపిస్తే బాగుంటుంది. నాకు వర్కౌట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మొత్తం. అంటే నేను వర్కౌట్ చేసేటప్పుడు బ్లైండ్స్ దింపేయచ్చు బాల్కనీలో. వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డే టైంలో కావాలంటే బ్లైండ్స్ పైకి ఎత్తచ్చు అనేది నా ఐడియా. సో ఎంతైనా న్యాచురల్ ప్లాంట్స్ బాగుంటాయి, అంటే కొంచెం లుక్ అంతా ఫీల్ బాగుంటుంది. ఎరువు ఒకటి ఉంది వెనకలు ఇచ్చినాము. ఎరువు అతను పెద్ద తీసుకొని మేడం సరిపోతుంది. 20 ప్లాంట్స్ పైన ఉన్నాయి, ఇప్పుడు 25 ఉంటాయి కదా ఇంట్లో అంతా. అంటే పెద్దదంటే మేము ఏమనుకున్నాం, పెద్దదంటే మొన్న ఇంత తెచ్చినారు ఒక సైజు, 1 kg సైజు. పెద్దదంటే దానికంటే ఇంకొంచెం వస్తుంది అనుకుంటే ఏకంగా సంచి ఇచ్చేసినాడు. 40 kgs ఇచ్చినాడు ఏకంగా. ఇంకా అదే మాకు చాలా రోజులకి వస్తుంది. మొత్తం అంతా దాన్ని చుట్టూ పిట్టి తీసి దాని లోపల వేయాలంట. అది ఈ రోజు అయ్యే పని కాదు, రేపు చూస్తాము. ఖాళీగా ఉన్నప్పుడు వేస్తే సరిపోతుంది.
మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఏ పార్ట్ అయినా నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, సో దట్ వ్లాగ్స్ ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా, లేదంటే మీకు వ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, ఈ అమ్మాయి బాగానే తీస్తుంది వ్లాగ్స్ అనుకుంటున్నా, డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. అక్కడ రెడ్ కలర్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తే మనది ఇంకా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయిపోతుంది. #road to150. ఇక్కడ నేను ఎండింగ్ ఇవ్వలేదని చెప్పేసి వర్కౌట్ చేసేటప్పుడు ఏదో క్లిప్పింగ్ ఉంటే పెడుతున్నాను. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు లక్ష్మీ దీపా గారు అండ్ వేదశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని కానీ, లేదంటే న్యూ సబ్స్క్రైబర్ అని కానీ పెట్టండి. అండ్ ఎవరైనా సైలెంట్ ఫాలోవర్స్ ఉంటే మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి కామెంట్ చేయండి, సో దట్ వీ కెన్ కనెక్ట్ ఈవెన్ మోర్. డూ ఫాలో మీ ఆన్ Instagram for more fun reels, and I will see you in my next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye guys.